ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. అపవాదిని ఎదిరించడానికి సులభమైన మార్గం. ఈరోజు దాని గురించే మాట్లాడతాను. ఒక్కటి మాత్రం నిశ్చయం, మనకు శత్రువు ఉన్నాడు, మనం వెనుక పడతాడు, నిరంతరం ఆగకుండా. ఎంతమంది చెప్పగలరు అపవాది మీ జీవితంలో కొంచెం సమస్య కంటే ఎక్కువ కలగజేశాడని? నేను ఎన్నో ఏళ్ళు గడిపేశాను, ఐడియానే లేకుండా అపవాది మీద నాకు ఎలాంటి అధికారం లేదనుకుని. అన్నేళ్ళు చర్చికి వెళ్ళాను, ఎవరూ నాకు చెప్పలేదు నాకు ఎలాంటి అధికారమైనా ఉందని. ఏదో వస్తే దాన్ని సహించాలి అనుకున్నాను. అయితే తర్వాత ఆధ్యాత్మిక యుద్ధం గురించి తెలుసుకున్నాను. 70లోనూ 80 ఆరంభంలోనూ జరిగింది ఇది. ప్రజల క్యాంప్ మీటింగ్స్లోనూ ఇలాంటి వాటిల్లోనూ జీవించేవారు. అవన్నీ 3-4 గంటలే ఉండేవి. అప్పటి నుంచి విషయాలు మారాయి. అయితే అదేమీ అసాధారణమైంది కాదు. వారం అంతా క్యాంప్ మీటింగ్స్ ఉండడం, రోజుకు 2 సార్లు వెళ్ళడం, ప్రతి మీటింగు 3 గంటలు ఉండేది. వాక్యాన్ని ఎంతో గొప్పగా చెప్పేవారు. ప్రజలు ఆకలితో ఉండేవారు. ఆకలితో, దేవుని వాక్యం కోసం ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. తరంగాల్లా వచ్చే ఆత్మవరాలు ఇవి. దేవుడు అసాధారణమైన వాటిని చేస్తుంటాడు. చరిత్రలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు రకాలుగా బాగుపరచడం, లేదా అంతటా ఉండవలసిన దేన్నో అయితే లేకున్నా దాన్ని తిరిగి కలిగించడం. మేము తెలుసుకోవడం ఆరంభించిన బోధనల్లో ఒకటి ఆధ్యాత్మిక యుద్ధం పైన బోధనలు. సాతాను మీద మనకి ఎలా అధికారం ఉందో అదెంతో గొప్ప శుభవార్త. కనుక ఎల్లప్పుడూ అపవాది మీద అరవడం ఆరంభించాను. యేసు నామంలో గద్దిస్తున్నాను, నేను దీన్ని సహించిన అవసరం లేదు. నువ్వు నా కాళ్ళ క్రిందున్నావు. ఉన్న సమస్య ఏమిటంటే నా పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు, నేను ఎక్కువగా అరవడం తప్ప. కనుక చివరికి దేవునితో అనడం ఆరంభించాను. ఓకే, నమ్ముతాను నాకు శత్రువు మీద అధికారం ఉందని. నేను అది నమ్ముతాను. అంటే నా మనసులో ఒప్పుకున్నాను. వాక్యంలో చూసిన దానివల్ల మనం శిరస్సుగా ఉండాలని, తోకగా కాదని, పైన ఉండాలని, క్రింద కాదని, మనం విజయాన్ని పొందాలని, విజేతల కంటే ఎక్కువ అని, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని, దాని గురించి పాటలు పాడి వచనాలను చెప్పడం కంటే ఏదో చేయాలనుకున్నా, నా జీవితంలో ఉండాలనుకున్న దేవుడు నాకు బోధించాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్కటిగా ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎలా చేయాలో ఆయన అన్నాడు. నిజంగా చేయవలసింది నువ్వు యేసు ఆయన జీవితాన్ని ఎలా జీవించాడో చూడాలి. అపవాది ఆయనకి సమస్య ఉండేది కదా. అంటే అపవాది ఆయన వెంటాడి అబద్ధాలు చెప్పి ఓడించాలనుకున్న ప్రతి మలుపులోనూ ప్రజల్ని వ్యతిరేకంగా చేసి ఆయన్ని తిరస్కరించేలా చేశాడు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారే ఆయన్ని మోసం చేశారు. ఆయన గొప్ప శోధనలో ఉన్నప్పుడే పేతురు ఆయన్ని కాదన్నాడు. కనుక ఆయన మనం అనుభవించే అవే సమస్యల నుంచి వెళ్ళాడు. అయితే ఆసక్తికరమైంది, వారెవరి చేత నాశనం చేయబడలేదు, వారి చేత కదిలించబడలేదు కూడా. కనుక నేనది పైకి చదవడం ఆరంభించగానే గమనించగలిగాని విషయాలు, యేసు ఎల్లప్పుడూ శాంతిలో నడిచేవాడని. FC6లో బైబిలు వచనాన్ని ధరించడం గురించి చెప్తుంది. సమాధానపు జోడిని ధరించడం గురించిన విషయాలను శాంతంగా కానీ ఉంటే అపవాదికి అర్థం కాదు మీతో ఏం చేయాలో. రక్షణను శిరస్త్రాణాన్ని ధరించడం గురించి చెప్తుంది. సాతాను మీ ఆలోచనలు మిమ్మల్ని ఓడించగలిగితే అతడు ప్రతిచోట మిమ్మల్ని ఓడించగలుగుతాడు. యేసు దేవుని సన్నిధిలో నడిచేవాడు. ఆయన స్వయంగా ఏ ఒక్కటి చేయలేదు. అయితే ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతికి ఆయన ఏం చేయాలని చెప్తే అది చేయాలని అనుకునేవాడు. ఆధ్యాత్మిక యుద్ధానికి ఎన్నో వేర్వేరు కోణాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒకటి మాత్రం చెప్పి దానికి న్యాయం చేకూర్చగలను. యాకోబు 4:7 మనం ఎక్కువగా కోట్ చేసే వచనాన్ని వింటాం. అయితే నిజంగా దానిలోని సగాన్ని ఎక్కువగా చెబుతారు. సహజంగా అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడని వింటాము. అపవాదిని ఎదిరిస్తే అతడు పారిపోతాడు. ఏదేమైనా వచనం చెప్పేది నిజంగా అది కాదు. చెప్తుంది, ఆ వచనాన్ని స్క్రీన్ మీద చూపించండి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అతడు పారిపోతాడు. గతంలోని ఆ రోజుల్లో నేను నేర్చుకుంది ఏమిటంటే, దయ్యాల మీద అరిచే ఫలితాలను పొందనప్పుడు రోజంతా అపవాది మీద అరిచిన, ఒకవేళ నా జీవితంలో తెలిసిన అవిధేయత చోట్లు ఉంటే అపవాదిని పొమ్మనడానికి అరిచిన అదే సమయంలో అతడు లోనికి రావడానికి ద్వారాలను తెరుస్తున్నాను అని. ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఐడియా ఉందా ఎంతమంది కోపం గల క్రైస్తవులు ఉన్నారో సంఘంలో? ఓ మై గాష్! అంటే ఏ సిటీకైనా వెళ్ళాలనుకున్నది, అనుకున్న చర్చికి వెళ్ళి కలహం, కోపం, పగ, క్షమాపణలేమిని గురించి బోధించి ఒకవేళ ప్రజల కోసం ప్రార్థించాలి అనుకుంటే అప్పుడు
అంటాను, ఎవరి మనసులో క్షమాపణలేమి ఉందో, ఎవరైతే కోపంగా ఉన్నారో, పగ ద్వేషంతో వాళ్ళు ముందుకు వస్తే వారితో కలిసి ప్రార్థిస్తానని నేను ప్రామిస్ చేయగలను. ఈ పని 32 ఏళ్ళుగా చేస్తున్నా. ఏం చెప్తున్నానో నాకు తెలుసు. ఖచ్చితంగా 80% కంటే సంఘంలోని ఎక్కువ మంది ముందుకు వస్తారు. మనం కొంచెం విజయాన్నే చూస్తామంటే ఆశ్చర్యం లేదు. దేవునికి విధేయత చూపాలి. ఎలా ఫీల్ అయినా సరే, ఏమనుకున్నా సరే. నిజంగా మనం శక్తిలో నడవాలనుకుంటే, ఎంతమందికి నడవాలనుంది? శక్తివంతంగా జీవించాలనుకుంటున్నారా? శిరస్సుగా ఉండాలని, తోకగా కాకుండా, పైన ఉండాలని, క్రింద కాకుండా. మీరు కేవలం దేవుని వాగ్దానాలను చెప్పడమే కాదు, కానీ మీ జీవితంలో అవి వాస్తవికంగా ఉండాలి అనుకుంటారు. మీరు చేయిపెట్టిన ప్రతిదీ అభివృద్ధి చెంది విజయవంతం కావాలనుకుంటారు. ప్రార్థనలకు జవాబులు కావాలంటారు. నేను చెప్పగలను, ప్రతి ఒక్కరికి జీవితంలో అవిధేయత ఉన్న చోట్లు ఉంటాయని, నాతో సహా. అయితే ఇంకొకటి చెప్పగలను, నిజాయితీగా చెప్తున్నాను. ఖచ్చితంగా చాలామంది ఇదే చెప్పగలరు. చెప్పలేకుంటే ఇలా చెప్పే పాయింట్కి రావాలి. నిజాయితీగా చెప్పగలను, నేను నా జీవితంలో తెలిసిన అవిధేయత కల చోట్లు లేవు అని. ఒకవేళ దేవుడు నేరాభావం మోపితే ఏదైనా చేయడానికి లేదా చేయకూడదనడానికి నేను అలా చేస్తాను. ఎందుకంటే నాకు కావలసినంత అనుభవం ఉంది. దేవునితో భయం కల భక్తి, దేవుని భయం ఉంది. అదే ఈనాడు సంఘంలో మనకు లోపిస్తుంది. అవును, దేవుడు మనకు ఫ్రెండే, ఆయన మన బడ్డీ. అయితే దేవుడు కూడా ఆయన ఏం చెప్తే అదే. ఆయన చెప్పే దాని మీద గమనం ఉంచాలి. చేయమన్నది చెయ్యాలి. 2 కొరింథీ బోధిస్తుంది, మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డామని. మహిమ నుంచి మహిమకు, మరింత మహిమకు. దాని అర్థం నిరంతరం మారుతుంటాం, నిరంతరం ఎదుగుతుంటాం. కనుక ఖచ్చితంగా నా జీవితంలో కొన్ని విషయాలుంటాయి తప్పుగా చేసేవి. అయితే నేను ఇంకా గుర్తించను తప్పుగా చేస్తున్నానని. ఎంతమంది ఒప్పుకుంటారు మన ప్రవర్తన నిరంతరం బాగు చేయబడుతుందని? ఎంతమంది ఈ ఏడాదిలో మాత్రం దేవుడు చూపించాడు మీ జీవితంలో మార్పు చేయవలసినవి, గత ఏడాది ఇదే సమయంలో మీరు అసలు గుర్తించనివి మీకు సమస్యగా ఉన్నాయని? ఓకే, సరే. కనుక మనకు తెలియని వాటికి లెక్క అప్పగించనక్కర్లేదు. అయితే మనకు తెలిసిన వాటికి తప్పక అప్పగించాలి. పౌలు అన్నాడు, నేనింకా పరిపూర్ణత వరకు చేరుకోలేదు, అయితే ఒకటి చేస్తాను, అదే నా ఒకే ఒక కోరిక, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న మంచి వాటికై దూసుకుని పోవడం. ఈ ప్రోగ్రాం ముగిసే లోపల మీరు అర్థం చేసుకుంటారు, దేవుని పట్ల ప్రేరేపణ మరియు పూర్తి విధేయత ఎంతో తెలివైనదని. మీరు చేయగల అత్యంత తెలివైన పని. బహుశా అది అపవాదిని గద్దించడానికి అక్షరాల సులభమైన మార్గం. నేను చెప్పగలను, ఎంత విధేయతగా ఉంటే అంత తక్కువ సమస్య ఉంటుంది అపవాదితో. అతడు మనకు వ్యతిరేకంగా వస్తాడు. అయితే చెప్తున్నాను, అతడు విజయాన్ని పొందలేడు. దేవునితో విధేయతలో మీరు నడిచినప్పుడు. ఇప్పుడు తెలుసా, ఇక నిశ్శబ్దంగా ఉంటుందనుకున్నా, నిన్నటి రోజులని వారాంతంలో తీపిని తీసుకుని రాలేదు. ఐఎమ్ సారీ. అందరికీ తీపి అంటే ఇష్టం అని తెలుసు, అయితే తీసుకురాలేదు. మాంసాన్ని పెద్ద పెద్ద ముక్కలను తెచ్చాను, అలాగే మనకి నచ్చని కూరగాయలను. ఇలాంటి సందేశాలు బోధించబడేప్పుడు మనం అరిచేలాంటి సందేశాలు కావు, అయితే తరువాత అరుస్తారు. మీ జీవితాల్లోని విషయాలు మారినప్పుడు మీ సమయాన్నంతా ఎల్లప్పుడూ దేంతోనో పోరాడుతూ గడపలేరు. ఇక్కడున్న ఎవరైనా అలసిపోయారా? దేంతోనో పోరాడుతూ నిరంతరం, ఎల్లప్పుడూ. కనుక మీరు ఆ ఒక్క ప్రజల సమస్యను తీసుకోండి. ఎవరై మీదైనా కోపం ఉన్నవారిది, తమ శత్రువుల కొరకు ప్రార్థించిన వారిది, బైబిల్ చెప్పినట్లుగా చెప్పండి. చేయగలమని, వారిని గురించి చేయగల ప్రతి అల్పమైన విషయం. శత్రువులను బ్లెస్ చేయమని బైబిల్ చెప్పినప్పుడు వారిని శపించకండి. బ్లెస్ చేయడం అంటే మంచిగా మాట్లాడడం, శపించడం అంటే చెడుగా మాట్లాడడం. అదెంతో సింపుల్. దేవుడు ఆయన వాక్యంలో మనకు విజయపు పథకాన్ని ఇస్తాడు. మనమున్న ప్రతి పరిస్థితిలోనూ ఆయన విజయానికి పథకాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, మిస్యూజ్ చేసినా, గాయపరిచినా, అన్యాయంగా ప్రవర్తించినా, నిర్దయగా మీరు వారిని క్షమించండి, వారికై ప్రార్థించండి, వారి గురించి చెడుగా మాట్లాడకండి. నేను మీ జీవితంలో దండను తీసుకొస్తాను, బహుమానాన్ని ఇస్తాను. నేను ప్రతిఫలాన్ని ఇచ్చి మీకు జరిగిన కీడుకు ప్రతిగా ప్రతిఫలాన్ని తిరిగిస్తాను.
కనుక దాన్ని దేవుని విధానంలో చేయవచ్చు, లేదా మన విధానంలో. చెప్పాలంటే అది అసలు విధానమే కాదు, ఎందుకంటే అది పని చేయదు. మనం అదే చోట ఉండిపోతాము, అదే పర్వతం చుట్టూ తిరుగుతుంటాం, మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకు? మొండితనం. ఒక్కరే చప్పట్లు కొడుతున్నారు, నేను మీతోనే మాట్లాడతాను. దేవునికి లోపడ్డం మనకు ఎంతో కష్టంగా ఉంటుంది. దేవుని విధానంలో చేయండి అంతే. ఇప్పుడు మీకు అందించాలనుకునే వాటిల్లో ఒకటి, ఇది దేవునికి విధేయత చూపడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. చాలాసార్లు మనకు అర్థం కాదు. నిజం చెప్తున్నాను, అర్థమే కాదు, మనకు అసలు అర్థమే కాదు దేవుడు ఏం చేయమంటున్నాడు. అతను ఎందుకు క్షమించాలి, నన్ను అవమానించిన తర్వాత వారి కోసం ఎందుకు ప్రార్థించాలి, మీరు ఏమి తెలుసుకొనక్కర్లేదు, దేవుడు చేయమన్నాడు అన్నది తప్ప. మనం అర్థం చేసుకునే అవసరం లేదు. దేవుడు కానీ చెప్తే అప్పుడు మనం చేయవలసింది అదే, ఎందుకంటే మనకంటే దేవుడు తెలివైనవాడు. ఆయన చేయమన్నది అదే అయితే అప్పుడు పని చేసేది కూడా అదే. కమాన్. నా మార్గాలు మీ మార్గాల కంటే ఎత్తైనవి, నా ఆలోచనలు మీ వాటి కంటే గొప్పవి. మీ మార్గాన్ని దేవునికి ఇవ్వండి, ఆయన దాన్ని సరి చేస్తాడు. మనందరికీ మార్గం ఉంటుంది, అయితే దాని చివర్లో మరణం ఉంటుంది. యేసు అన్నాడు, నేనే మార్గాన్ని. మీకున్న ప్రతి సమస్య గందరగోళం నుంచి బయటకు వచ్చే ఆయన విధానం ఏమిటో చూడండి. ప్రతి ఒక్కసారి విజయాన్ని పొందుతారు, ప్రతి ఒక్కసారి చివరికి విజయాన్ని పొందుతారు. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడానికి మనిషి కాడు. దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ లేదా వద్దన్నది, దేవుడు చేయమని చెప్పే ప్రతిదీ లేదా వద్దన్నది చివరికి మీ మేలుకే అవుతుంది. బాగా అనిపించకపోవచ్చు, ఈజీగా ఉండకపోవచ్చు, అయితే దీర్ఘకాలంలో అది మీ మేలుకే జరుగుతుంది. కనుక మనకు ఎంపిక ఉంది. మనం ఏదైనా ఐహికంగా చేయవచ్చును. దేవునికి విధేయత చూపినప్పుడు పొందే క్షణికమైన అసౌకర్యాన్ని వదిలించుకోవడానికి ఆయన ఏదైనా చేయమన్నప్పుడు మనం చేయం. అయితే చూడండి, విధేయత అనే ఆ విత్తనాన్ని విత్తినప్పుడు చివరికి మనం గొప్ప ఆనందపు పంటను పొందుతాం, నీతి పంటను, జీవితంలో విజయాన్ని. లేదా మనం అనుకున్నది చేస్తూ ఉండి మన జీవితంలో ఆ లోపలుండే బాధను ఉంచుకోవచ్చున జీవితం అంతా. ప్రపంచంలో నాకు అత్యంత భయం కలిగించేది బహుశా నేను ఉన్నట్లుగా ఉండడం. దేవా, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదలకు, ప్లీజ్ నేరాభావాన్ని కలిగిస్తూ ఉండు, నా జీవితంలో ఏం మారాలో చూపిస్తూ. నేను మొండిగా ఉన్న రోజుల్లో దేవా బాక్స్లో పెట్టు. నా వెనుక ముందు నువ్వుండు, కుడివైపున ఎడమ వైపున నన్ను వెళ్ళనివ్వకు, వదిలివేయకుని ఈ విధానంలో పనులు చేసేంతవరకు. ఎందుకంటే నాకు తెలుసు నీ మనసులో నా శ్రేష్టమైన ఆసక్తే ఉందని. అపవాది మీద నేను కోపంగా అప్సెట్ అయి ఉండి అరిసే ఏ మేలు చేయదు. జీవితంలో శాంతి అనేదే లేకుంటే, నిజాయితీలో నడవకుంటే, నిజాయితీ లేని పనులను చేస్తున్నామని తెలిసి చేస్తుంటే, దానికే ఎన్ని సాకులు చెప్పినా కూడా. ఈరోజు చిన్న విషయాల గురించి చెప్తాను. మీకు విషయం చెప్పనా? ఆఫీస్లో కూర్చుని మీ బాస్ చూడనప్పుడు ఇంటర్నెట్లో ఆటలాడుతుంటే దొంగిలిస్తున్నట్లే. మీతో ఇలానే మాట్లాడాలి, ఎందుకంటే ఒకలా మనం అందరిలానే అందరూ చేసేదే చేస్తుంటాం. అయితే అలా చేయకూడదు. అలా చేసి నేరాభావం ఫీల్ కాకుండా ఉండలేరు. మనమే కాని బాస్ అయితే ఎవరైనా అలా చేయాలనుకుంటామా? లేదు. 8 గంటల జీతానికి 8 గంటల పని కావాలి, స్టాఫ్ టైంకి రావాలి, పని బాగా చేయాలి. ఆఫీస్ టైంలో వాళ్ళ పర్సనల్ ఫోన్స్లో మాట్లాడుకోకూడదు. వాళ్ళు ఊరికే కూర్చుని ఇంటర్నెట్లో ఏదో ఒకటి చూడాలని అనుకోరు, వాళ్ళ పర్సనల్ అవసరాల కొరకు. బైబిల్ చెప్తుంది, ఇతరులు మీకు ఎలా చేయాలంటారు, మీరు అలానే చేయాలి. బాస్ గదిలోనికి రాగానే వేరుగా ప్రవర్తించాల్సి వస్తే గదిలే లేనప్పుడు ప్రవర్తించినట్లుగా. నేను ఇవ్వగల మంచి సలహాల్లో ఒకటి ఏమిటంటే, దేవుని ముందు జీవించడం నేర్చుకోండి. మనిషి కంటే దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తాడని తెలుసుకోండి. ఆయన ఎల్లప్పుడూ మంచి ప్రవర్తనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని నా జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన వాటిల్లో అదొకటి. దేవుణ్ణి నా రోజులోనికి తేవడం, సాధారణ జీవితంలోనికి.
నాతో పాటు పచారీ కొట్టుకు తీసుకెళ్ళటం, నాతో పాటు మార్కెట్కి తీసుకెళ్ళటం. ఇప్పుడు ఎలాగైనా ఆయన అక్కడ ఉంటాడు, అయితే నేను ఆయనకి ఎలాంటి ప్రభావం లేకుండా చేస్తున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని, తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళి బోధకుని గురించేవో మాట్లాడేదాన్ని. లంచ్ టైంలో మేమంతా అదే చేసేవాళ్ళం. నిజంగా లంచ్ టైంలో బోధకుడినే లంచ్గా చేసేవాళ్ళం. తర్వాత దయ్యాల మీద అరవడం, నిన్ను గద్దిస్తున్నాను సాతానా, నాపై నీకు ఎలాంటి అధికారం లేదు. కమాన్, ఎంతమందికి తెలిసి ఏం చెప్తున్నాను? దేవుణ్ణి కోరుకుంటాను, ఎవరైనా దీనికి మరోవైపు నాకు చెప్తే బాగుంటుందని. నాకు కేవలం వాగ్దానాలు, స్వస్థత, సంపద మరియు అపవాది మీద అధికారం గురించి బోధించకుండా మరో వైపుని గురించి చెప్పకుండా ఉండటం. కనుక అది మంచిగా ఫీల్ అయినా లేకున్నా నేను ఒక పెద్ద సహాయం చేస్తున్నాను, ఓ పెద్ద సహాయం. ఇలా అంటూ దేవునికి మీరు లోబడి, దేవునికి ఆ లోబడ్డంలో మీకు అది శక్తిని ఇస్తుంది అపవాదిని సులభంగా గద్దించడానికి. అతడు అప్పుడు పారిపోతాడు. ఆమేన్. ఎన్నో వేలకు వేల చిన్న చోట్లు ఉన్నాయి మన జీవితంలో పట్టించుకొనివి. ఈరోజు దేవుని చిత్తం గురించి, నింపుదలను గురించి చెప్పాలనుకోను. ఆఫ్రికాకు వెళ్ళి ఒక మిషనరీగా ఉండడం, మీతో చెప్పాలనుకోను. దేవుని స్వరాన్ని విని మీకున్నదంతా బీదలకి ఇచ్చివేయండి అని కాదు. మీతో నిజాయితీ గల రోజు పని యొక్క రోజు జీతం గురించి చెప్తాను. మీతో నేను స్పీడ్ లిమిట్ని మించడం గురించి చెప్తాను. హ్యాండిక్యాప్ పార్కింగ్ చోట్ల పార్క్ చేయకుండా ఉండడం హ్యాండిక్యాప్ కాకుండా. మీతో పచారీ బండిని తిరిగి పచారీ కొట్లో దానికే కేటాయించిన చోట్ల పెట్టడం గురించి మాట్లాడతాను. దాన్ని ఎవరి కారుకైనా ఆనించి పెట్టడానికి బదులుగా వాళ్ళ కారుకు గీతలు పడ్డా పట్టించుకోకుండా, మీతో మీరు కొన్న ఎక్స్ట్రా యాపిల్ సంచిని ఇంటికి క్లీన్ చేసే సామాన్లు కొనేప్పుడు ఆ వరుసలో డబ్బు ఎక్కువైనందుకు పెట్టకుండా ఉండడం గురించి చెబుతాను. అవును, మీకు అర్థమైంది అవునా? తర్వాత వెలలు ఎక్కువయ్యాయని ఫిర్యాదులు చేస్తాం. అవంత ఎక్కువ వెల ఉండవు ఒకవేళ మనం చేసిన గందరగోళాన్ని అందరూ క్లీన్ చేసేలా చేయకుంటే. ఈరోజు వినోదంగా ఉంది, మీకు నచ్చినా లేకున్నా నాకు వినోదంగా ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని ముందు నివసించే ప్రతి ఒక్కరూ దేవుని ముందు మీ జీవితంలో దేవుని శాంతిని ఏలనివ్వాలి. నేను గొప్ప స్పోర్ట్స్ ఫ్యానటిక్ని కాను, అయితే నాకు బాగానే తెలుసు. ఎంపైర్ లోపలంటే లోపల, బయట అంటే బయట. కొలసా 3:15 చెప్తుంది ఏమనంటే, సమాధానము మన జీవితాల్లో ఏలుచుండనివ్వాలి. తీర్మానము అనేది చేసుకుని ప్రశ్నను లేపే ప్రతి ఒక్క విషయము. కనుక శాంతిగాని ఉంటే ముందుకు వెళ్ళడం మంచిది, శాంతిగాని లేకుంటే నేను ఆగిపోవాలి. తప్పనిసరిగా ఎందుకు అని తెలుసుకునే అవసరం లేదు, ఆగిపోవాలి అంతే. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మార్గదర్శనం చేసినప్పుడు, చేయనివినిచ్చినప్పుడు ఆయన నడిపించే ముఖ్య విధానాల్లో ఒకటి శాంతి ద్వారా. ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు మన కోసం ఎలా కార్యం చేస్తాడో, మన తరఫున చేసి కాపాడతాడో. నిరాశ అనే విషయాల నుంచి ఒకవేళ మనం కానీ ఆయన్ని విని ఆయన చేయమన్నది చేసినప్పుడు మనం శాంతిచే నడిపించబడండి. జ్ఞానం మరియు కామన్ సెన్స్తో నడిపించబడండి. బుద్ధి లేని పనులు చేయకండి. బుద్ధి లేని క్రియలు అలాంటి ఫలితాలనే ఇస్తాయి. ఆమేన్. మన జీవితంలో మరింత జ్ఞానాన్ని ఉపయోగించాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు అతడు పారిపోతాడు. కీర్తనలు 91:11. మన జీవితాలపైన కీర్తనలు 91ని ప్రకటించాలంటే ఇష్టం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మనం నిజంగా వచనం ఏం చెప్తుందో చూడాలి. మీరే చూడండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, కాపాడి రక్షించును. ఎందులో నీ మార్గములన్నిటిలోని ఏమిటి? విధేయత మరియు
మరియు సేవలో, అంతేకాని మన అవిధేయత మరియు సోమరితనపు మార్గాల్లో కాదు. కనుక మనం తెలిసి దేవునికి అవిధేయతగా ఉండకూడదు. తెలుసా మనకు అది కష్టం, అలా చేస్తామని అనుకోవడం కూడా. అయితే ఒకవేళ ఇప్పుడే నన్ను అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఖచ్చితంగా మరియు ఆశాజనకంగా ప్రపంచవ్యాప్తంగా టీవీ చూస్తున్న వారిలో నేను కానీ చెప్పాలంటే ఎంతమంది జీవితాల్లో తెలిసిన అవిధేయపు చోటు ఉంది? వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి మీరు అది అంటే తెలుసా, మీరంతా పవిత్రమైన గ్రూప్ ఈనాడు చర్చికి వచ్చారు అంటే అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని వినడానికి సెలవు తీసుకుని వచ్చారు అంటే మేము కానీ మీతో దీన్ని చేయించలేకపోతే అప్పుడు నిరీక్షణ ఏది? ఎంతమందికి అర్థమైంది ఏం చెప్తున్నాను? తెలిసిన అవిధేయపు చోట్లు నాకు అర్థమైంది, అక్కడికి వెళ్ళాను, అలా చేశాను. మనం అలా చేయకుండా ఉండే పాయింట్కి చేరుకునే ఒకే మార్గం గుర్తించడం. నంబర్ 1, దేవుడు మనల్ని ఏం చేయమని చెప్పినా అది మన లాభం కొరకే అని. దేవుడు మన నుంచి ఏమీ తీసుకోడు, మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. మీరు అది అర్థం చేసుకుంటారా? మీ శత్రువులను క్షమించమని చెప్పినప్పుడు కూడా వారికి మీరేమీ సహాయం చేయడం లేదు. వాళ్ళు పట్టించుకోరు, బయటికి వెళ్ళి ఆనందిస్తుంటారు. మీరు అప్సెట్ అయ్యారన్నా పట్టించుకోరు. వాళ్ళకి మీ క్షమాపణ అక్కర్లేదు, అవసరం అని కూడా అనుకోరు. దేవుడు క్షమించమన్నప్పుడు క్షమించి మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరినైనా అసహించుకునే బాధతో అతిశయపడిన అవసరం లేదు. ఎల్లప్పుడూ కలహంలో ఉంటూ మీరు ఫ్రీగా ఉండవచ్చును. దేవుడు మనల్ని చేయమన్న ప్రతిదీ మనం ఫ్రీగా ఉండడానికి. ఆమేన్. ఇచ్చే పూర్తి విషయం కూడా దేవుడు అంటాడు, మీ కానుకలను దశభాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, మీ కొరకు నేను మీ శత్రువును గద్దించదను. మన ధనాన్ని ఉంచుకుని అపవాది దాన్ని మింగివేయడానికి చూస్తాం. తర్వాత సణుతా ఫిర్యాదులు చేస్తాం, అపవాదిని గద్దిస్తాం. మనం చేయవలసిందంతా దేవుడు ఇవ్వమని చెప్పింది ముందుగానే ఇచ్చేస్తే తర్వాత దాన్ని వాషింగ్ మెషిన్ రిపేర్కో లేదా కార్ రిపేర్కో పోగొట్టుకో లేదా టైర్ పంచర్లోనో. దేవుడు ఇవ్వమని చెప్పింది మీరు కానీ ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసివేసుకుంటాడు. చెప్పింది విన్నారా? దాన్ని మళ్ళీ చెప్తాను. దేవుడు ఇచ్చివేయమన్న దాన్ని మీరు ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసివేసుకుంటాడు. మరొకసారి టీవీ ప్రేక్షకుల కొరకు, దేవుడు గాని ఇచ్చేయమన్నది ఉంచుకుంటే అపవాది దాన్ని మీ నుంచి తీసివేసుకుంటాడు. ఇవ్వడం అనేది ఇలా ఉండదు. ఓ మై గాష్, నా డబ్బుని ఇచ్చేయాలి, ఓ అదెంత కష్టం. అది మన జీవితాలకు రక్షణ. మీ కొరకు నేను శత్రువుని గద్దిస్తాను, ఆకాశపు వాకల్ని విప్పి పట్టదాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించడం. తర్వాత ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నన్ను శోధించి చూడండి, ఆ చోట విశ్వాసంగా ఉంటానని. అయినా కూడా అన్ని చోట్ల ఉన్న క్రైస్తవుల్లో చాలా చిన్న శాతమే దశభాగాన్ని ఇస్తారు. నాకు తెలుసు త్వర పెడతానని అనుకుంటున్నారు. మీకు నిజాన్ని చెప్పగలను, నాకైతే ఇది మీ డబ్బును పొందడం గురించి కాదు. అంటే దేవుడు మాకు నిరూపించాడు, ప్రతి ఏడాది ఆయన మమ్మల్ని కాపాడతాడని. దేవుడు ఆజ్ఞాపిస్తే వెల చెల్లిస్తాడు. మీరు ఇన్వాల్వ్ అవుతారైతే, ఒకవేళ కాకుంటే ఎలాగో దాన్ని చేస్తాం. నా పాయింట్, మీరు కానీ దేవుడు చేయమని చెప్పింది చేయకుంటే మీరు తప్పక మిస్ అవుతారు. దేవుని పట్ల విధేయతగా ఉండడం అంటే మీరు పొందే సాధ్యమైన శ్రేష్టమైన జీవితానికి ద్వారం. మీరు చేయగల తెలివైన పని అదే. అపవాది మీద అధికారాన్ని పొందడానికి సులభమైన మార్గం. బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తే పారిపోతాడని. కనుక గద్దించలేము దేవునికి గాని లోబడకుంటే. ఈ విషయం గురించి మరింతగా తెలుసుకోండి. మీకు సాతాను మీద శక్తి, అధికారం ఉన్నాయని తెలుసుకోండి, మీ ప్రాణపు శత్రువు మీద. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు.
అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeyer.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.